హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక హైడ్రా నెక్స్ట్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్ అనే చర్చ చాలా బలంగా వినిపిస్తోంది. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫామ్ హౌస్ భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధీనంలో ఉండటం, బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందన్న ప్రచారంతో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించాలని సమాచారం. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలాంటి పర్మిషన్లు లేవని అధికారులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ ను మీర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 8 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ కట్టడంగా గుర్తించారని తెలుస్తోంది. ఫామ్ హౌస్ యజమాని ఎన్ఎస్ఎల్ఆర్ ప్రసాద్ రాజు అడ్రస్ కు అధికారులు నోటీసులు కూడా పంపించారని సమాచారం. ఆయన స్పందించకపోవడంతో పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫామ్ హౌస్ కు ఇంటి నెంబర్ కేటాయించి అసెస్మెంట్ చేశారు. ఫామ్ హౌస్ విస్తీర్ణం 362 గజాలని 3200 చదరపు అడుగుల్లో ఉందని గ్రామ పంచాయతీ అధికారులు లెక్కలు వేసి ఏటా 11,000 పన్ను చెల్లించాలని అసెస్మెంట్ ఉత్తర్వులో పేర్కొన్నారు. జీవో నెంబర్ 111 పరిధిలో ఈ ఫామ్ హౌస్ ఉందని తెలిసినా దాన్ని వేరే అధికారులు పర్యవేక్షిస్తుందన్న భావనతో అప్పట్లో వారు పన్ను మాత్రమే విధించారు. ఆ మేరకు నిర్వాహకులు ఏటా ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఇక జన్వాడ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సర్వే పూర్తి చేశారు. శాటిలైట్ చిత్రాలు, గ్రామ సర్వే పటాలను సరిపోల్చారు. నాలా బఫర్ జోన్ లో ఫామ్ హౌస్ ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత రంగారెడ్డి కలెక్టర్ కు నివేదిక సమర్పించనున్నారు. ఒకవేళ జన్వాడ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉందని తేలితే ఇక హైడ్రా బుల్డోజర్లకు పని చెప్పటం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా పులుముకున్న ఈ జన్వాడ ఫామ్ హౌస్ వివాదానికి తొందరలోనే హైడ్రా ముగింపు పలుకుతుందా లేదా అనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.